నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేస్తూ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో లోయర్ పార్ట్ ఎక్కువగా ఉండి అసలు నిలబడుకొని ప్రాక్టీస్ చేయలేము అనుకున్న వాళ్ళు మీరు కాట్ మీద కావచ్చు, దివానా మీద కావచ్చు, లేదా బెడ్ మీద కావచ్చు కూర్చొని ప్రాక్టీస్ చేసే సింపుల్ ప్రాక్టీసెస్ని చూపిస్తాను. మీకు హిప్ జాయింట్స్, నీస్ ఇవన్నీ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా స్టాండింగ్ ప్రాక్టీసెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే, మొదటగా చూడండి, కంఫర్టబుల్గా కూర్చొని ఏ ప్రాక్టీస్కైనా సరే ఈ బద్ధకోనాసన అన్నది ఒక మంచి వార్మప్ లాగా మనకు హెల్ప్ చేస్తుంది. ఇలా స్లోగా మినిమము 50 కౌంట్స్ స్టార్టింగ్లో ఒక 4-5 డేస్ వరకు ఈ మూమెంట్ని 50 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 100 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ బద్ధకోనాసన గైనిక్ ఇష్యూస్కి చాలా మంచిది. పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, మనకు పీరియడ్స్ వచ్చి ఓవర్ఫ్లో అవుతున్నా, లేదంటే పీరియడ్స్ సరిగా రాకుండా ఉన్నా కూడా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాక్టీస్ని మీరు ఎంత ఎక్కువ సార్లు చేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో మనం ఈ గైనిక్ ఇష్యూస్ నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాం. ఇలా ఒక 50 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, ఇలా లెగ్ని పట్టుకుని స్లోగా సైడ్కి, దెన్ స్లోగా అప్ డౌన్. మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంతే లిఫ్ట్ చేయండి. హిప్ జాయింట్స్ అంతా ఫ్రీ అయిందంటే నెక్స్ట్ ప్రాక్టీసెస్లో స్ట్రెచెస్ అనేది చాలా బాగా వస్తాయి. రిలాక్సింగ్గా, కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేయండి. రిలీజ్. ఒక 10 టైమ్స్ ఇటు సైడు, దెన్ ఒక 10 టైమ్స్ ఇటు సైడ్. ఇది మీరు చక్కగా బెడ్ మీద కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఎలా అయినా యోగా ప్రాక్టీస్ చేయాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని మీరు మనసులో అనుకుంటే, మీ ఆలోచనలకి, మీ పాజిటివ్ ఆలోచనలకి మీకు దారి అదే దొరుకుతుంది. నిలబడుకొని చేయలేరు, పర్వాలేదు, కూర్చొని ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 50 కౌంట్స్ బటర్ఫ్లై అనేది చేసేసేయండి. తర్వాత లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్లోగా రైట్కి, లెఫ్ట్కి ట్విస్ట్ చేసుకోండి. ఇది కూడా ఒక 15 to 20 టైమ్స్ చేశారంటే హిప్ జాయింట్ బాగా ఫ్రీ అయిపోతుంది. తర్వాత రైట్ లెగ్ని సైడ్కి తీసుకోండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని పైకి స్ట్రెచ్ చేసుకొని స్లోగా అప్ డౌన్. 1, 2. ఇది సైడ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. మనకు థై మీద ప్రెషర్ వస్తూ ఉంటుంది కాబట్టి థై ఫ్యాట్కి కూడా చాలా మంచిది. ఇలా ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు ఇక్కడ మెయింటైన్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్. తర్వాత రిలాక్సేషన్, ఆపోజిట్ సైడ్. డీప్ బ్రీతింగ్. చూడండి, మెల్లమెల్లగా ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా పైకి రావాలి. చాలా బాగుంటాయి ఈ ప్రాక్టీసెస్ అన్నీ. చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనకు డీప్ స్ట్రెచెస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా, రిలాక్సింగ్గా. అసలు రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆపోజిట్ సైడ్ కూర్చోవడం కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోండి. ఇది మీరు చూస్తున్నారు కదా, సింపుల్ ప్రాక్టీసెస్ బెడ్ మీద కూడా చేయొచ్చు. మెల్లగా ఒక 5 to 6 టైమ్స్ సైడ్ బెండ్ చేసుకోవాలి. దెన్ డౌన్ చేసుకుని మెయింటైన్ చేసుకోండి. రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత కంఫర్ట్గా ఉంటుందో తెలుసా. అసలు బాడీ స్ట్రెచ్ అవుతూ ఉందంటే బ్రీతింగ్ కూడా డీప్ బ్రీతింగ్ వస్తూ ఉంటుంది. మైండ్ రిలాక్సింగ్గా, ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్. స్లోగా డౌన్ చేసేసుకోండి. ఆపోజిట్ సైడ్ ప్రాక్టీస్ చేసేసి దెన్ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇవన్నీ ఒక సీక్వెన్స్ లాగా చేయాలి. డౌన్. ఈ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసినప్పుడు కూడా ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ మనం బటర్ఫ్లైకి వస్తాం, చూసారా. ఇది 3rd టైం బటర్ఫ్లైకి రావడం. సిట్టింగ్లో మన కంఫర్టబిలిటీని పెంచడం కోసము మన
లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీని బాగా స్ట్రెంథనింగ్ చేయడానికి, ఫ్యాట్ లాస్ చేయడానికి ఈ బద్ధకోనాసన బటర్ఫ్లై అంటారు, చాలా చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇలా వచ్చేసేయండి, ముందుకు వచ్చేసి చూడండి 2 legs జాయిన్ చేసేసుకొని నీస్ని కొంచెం దగ్గరగా ఉంచుకొని ఒకసారి రైట్కి ఒకసారి లెఫ్ట్కి. రైట్కి ఈ ప్రాక్టీస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. లెఫ్ట్కి నడుము పొట్ట బాగా తిప్పుతూ ఎంత చక్కగా మనం తిరగగలిగితే అంత చక్కగా తిరిగి మెయింటైన్ చేసుకోవాలి. రిలీజ్ ఆపోజిట్ సైడ్. స్లోలీ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు మనము లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీతో పాటు లోయర్ బెల్లీని కూడా బాగా ప్రెషర్ ఇద్దాము. ఫ్యాట్ లాస్కి చాలా మంచిది, పొట్ట మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇలా పైకి లిఫ్ట్ చేసి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ మెయింటైన్. 2 4 6 8 10 left. 2 4 6 8 10. ఇప్పుడు 2 legs. 2 4 6 8 10. రిలీజ్. ఇలా చక్కగా కూర్చొని పొట్ట మీద స్ట్రెచ్ వచ్చినప్పుడు బ్యాక్ మీద కూడా స్ట్రెచ్ పడుతుంది. డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ డౌన్ చేయాలి. ఇన్హేల్ చేసి సెంటర్కి వచ్చేసేయాలి. ఈ సీక్వెన్స్ని కంటిన్యూస్గా మినిమం 2 times ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా బాగా రిజల్ట్ రావాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ మనం తీసుకుంటున్న ఆహారంలో, మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ వెయిట్ తగ్గకపోవడానికి ఈ మధ్య కాలంలో మెయిన్ రీజన్స్ ఏంటి అని రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటి అంటే, మనము ఫాస్ట్ ఫుడ్లకి ఎక్కువ అలవాటు అయిపోయినాం. బయట చేసే ఫాస్ట్ ఫుడ్డే కాదండి, ఇంట్లో ప్రిపేర్ చేసే ఫాస్ట్గా అయిపోయే ఫుడ్స్. లైక్ ఇప్పుడు పప్పు మనం చేస్తున్నాము అంటే నానపెట్టకుండా అలానే వెంటనే కడిగేయడము, వాటర్ పోసేసి పెట్టేయడం, అలా చేస్తున్నప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి. డైజెషన్ సరిగా అవడం లేదన్నమాట. ఏది ఫాస్ట్గా అయిపోతే దానినే ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఎక్కువసార్లు తినడము. మన హెల్త్కి ఏ ఫుడ్ మంచిది? ఫర్మెంటేషన్ ఫుడ్స్ చాలా చాలా మంచిది. నైటు అన్నంలో కొంచెం పాలు పోసి తోడేసి పొద్దున ఆ పెరుగన్నంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తీసుకుంటే గట్ హెల్త్కి ఎంత మంచిది తెలుసా అండి. ఇది టైం టేకెన్ కదా, నైట్ చేయాలి మళ్ళీ మార్నింగ్ అని అస్సలు చేయడం మానేశారు. లేదా ఎక్కువ ప్రిపేర్ చేసి చేసుకునే ఫుడ్స్ ఉంటాయి, అవి టైం టేకెన్ అని చెప్పి మానేస్తున్నారు. జస్ట్ ఏదో హడావిడిగా ఫుడ్స్ చేసుకొని తింటున్నారు. లేదు అంటే ఆయిల్ ఫుడ్స్. ఇలా మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి, నేను చెప్పినవన్నీ నిజమే కదా, ఆలోచించండి. ఇలా మన లైఫ్ స్టైల్ మారడంతో మనము ఓవర్ వెయిట్ అయిపోవడము, లేదంటే మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రావడము ఇలా జరుగుతుంది. ఒకప్పుడు వీక్లీ ఒక్కసారైనా సరే రాగి పిండితో పిట్టు చేసి పెట్టేవాళ్ళు ఆడపిల్లలకి. అది బోన్కి చాలా చాలా స్ట్రెంథనింగ్ చేస్తుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏది ఉండేదే కాదు. ఇప్పుడు టైం ఉంటుందా? ఆ ప్రాసెస్ కొంచెం పెద్దది కదా, టైం ఉండడం లేదని చెప్పి చేయడం లేదు. అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా అమ్మ లేదా అమ్మమ్మ మనకు ఇలాంటివి చేసి మనం మన పిల్లలకి పెట్టడము, ఇలా చేస్తూ ఉంటే మనం గైనిక్ ఇష్యూస్ అంటే ఎక్కువ మంది బాధపడుతున్నది. అందుకే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే బాడీ కూడా ఎక్కువ పెరిగిపోతుంది, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సరే. సో ఫాలో అవుతూ చిన్న చిన్న చేంజెస్ని మళ్ళీ మనం మన పాత రోజులను గుర్తు చేసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ హెల్తీగా ఉందాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.